నేను రాజకీయంగా రైతుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నిస్తే తనపై చెప్పుకోలేని మాటలతో విమర్శిస్తున్నారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారామె. దేశంలో మోదీ మానియా నడుస్తోందని, మూడోసారి ప్రధాని కావడం తథ్యమని డీకే అరుణ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి సిగ్గలేసిపోయింది. అరుణమ్మ ఇవాళ పాలమూరులో గెలుస్తుందని, నరేంద్ర మోదీని గెలిపిస్తున్నారని నరేంద్ర మోదీని తిడుతున్నాడు. అయ్యా, మీరు ఈ జిల్లా కోసం ఏం పని చేసిందో చెప్పండి అని అడిగిన. మీరు ఇంతవరకు ఇన్నేళ్ళు ఉన్నారు కదా, మీరు ఏం పని చేసిందో చెప్పండి. అరుణమ్మని పదే పదే మీరు మాటలు అంటున్నారు. అరుణమ్మ ఏం చేసిందో చెప్తుంది, మీరేం చేసిందో చెప్పండి. అరుణమ్మ జిల్లాలో ఓడిపోయినప్పుడు ఈ జిల్లా రైతాంగం కోసం కరువు పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు ఈ జిల్లాను దత్తు తీసుకొని ప్రాజెక్టులు చేయలేదు, ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి కల్వకుర్తి, భీమా, నిడర్మాడు, కోయిసాగర్ చేపట్టాలని గర్భాల నుంచి హైదరాబాద్ 22లో పాదయాత్ర చేసింది. 6 రోజులు కలెక్టరేట్, మామూలు కలెక్టరేట్ ముందర మంచి నీళ్లు ముట్టుకోకుండా నిరాహార దీక్షింది. ఏ ఆడబిడ్డ చేయలే, ఏ ఆడబిడ్డ పాదయాత్ర చేయలే, అరుణమ్మ చేసింది. ఆ తర్వాత రాయలసీమ రైతులు ఆర్టీఎస్ కాడ, ప్రాజెక్టు కాడ తూములు ముయ్యనీయకుండా అడ్డుపడుతుంటే, వాళ్ళ మీదికి తూములు ముయ్యనికపోతే వాళ్ళు గొడ్డళ్ళు, పేట కొడవళ్ళు, పరిసలు, రాళ్ళు తీసుకొచ్చి మీద దాడి చేస్తే ఎదురు నిలబడి పోరాటం చేశాం. అరుణమ్మ అంటే ఎదురు నిలబడి పోరాటం చేసింది జిల్లా.